అందరికీ నమస్కారం. మన గోదావరి ఫిష్ ఫుడ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు గోదావరి రొయ్యలను మన స్టైల్లో ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం రండి. గోదావరి రొయ్యల రుచి ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రొయ్యల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందు చెప్పిన మసాలా దినుసులను, ఉల్లిపాయలను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టండి. తరువాత ప్యాన్ లో నూనె వేసుకుని వేడి చేసుకోండి. తరువాత జీడిపప్పు వేసి వేగనివ్వండి. వాటిని తీసి పక్కన పెట్టండి. ప్యాన్ లో మరికొంత నూనె వేసి రొయ్యలను దోరగా వేగనివ్వండి. వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోండి. ప్యాన్ లో మసాలా పేస్ట్ ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. కొంత కరివేపాకు వేయండి. మసాలా వేగిన ఉప్పు, కారం వేసి కలిపిన తరువాత కొద్దిగా నీరు పోయండి. సిమ్ లో పెట్టి 15 నిమిషాలు మగ్గనివ్వండి. రొయ్యలను వేయండి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సిమ్ లో పెట్టి 15 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, గోదావరి రొయ్యల ఫ్రై రెడీ అయ్యింది. మరింత టేస్ట్ కోసం కొత్తిమీర, జీడిపప్పు వేయండి. ఈ ఫ్రై వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.